Right. హాయ్ హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. నిన్న నిన్న 27th రోజు నాకు TTWRES ట్రైబల్ వెల్ఫేర్ సిఓ ఎగ్జామ్ జరిగింది. అందులో మనం మ్యాథ్స్కి చూద్దాం. ఇంకా వేరే టోటల్కి కూడా పెడతాను. ఫస్ట్ మ్యాథ్స్కి విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఏ విధంగా ఆన్సర్స్ ఉన్నాయి మీరు మీరు కరెక్ట్ చేసి అలా చెక్ చేసుకోవచ్చు. ఎందుకు ఎక్స్ప్లెనేషన్ తోటి పెడుతున్నాను అంటే మీకు మళ్ళీ డిఎస్ఆర్ చేసి ఉంటుంది, పాలిసెట్ ఉంటుంది, అందులో కూడా యూజ్ అవుతాయి కాబట్టి మళ్ళీ మీకు ఈ బిట్స్ రిపీట్ అయినాయి అనుకోండి మీకు ఈజీ అయిపోతుంది చేయడం. అందుకోసమని ఇది ఎక్స్ప్లెనేషన్ పెడుతున్నాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఫస్ట్ మ్యాథ్స్ ఫస్ట్ క్వశ్చన్, 3 వరుస పూర్ణ సంఖ్యల లబ్ధం 120 అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత అని ఇచ్చింది. సో అప్పుడు ఇట్లా క్వశ్చన్ ఇచ్చినప్పుడు వరుస పూర్ణ సంఖ్యలు అంటే ఎక్స్ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 అవుట్పుట్ వస్తుంది. అది లేని ప్రాసెస్. అప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఆప్షన్స్ కూడా ఆప్షన్స్లో ఫస్ట్ 9 ఉంది. 9 ఏ 3 వరుస ఏ 3 వస్తాయి అంటే 2 + 3 + 4 వరుస 2 + 3 5 5 + 4 9 ఇట్లా వస్తుంది. అంటే ఈ వరుస సంఖ్య, ఈ వరుస సంఖ్యలో లబ్ధం ఎంత 120 రావాలి. వస్తుందేమో చూసుకోవాలి. 2 3 6 6 24 వస్తుంది. అంటే దీనికి చాయిస్ లేదు, ఏ ఆప్షన్ కాదు. దీన్ని చూద్దాం. దీన్ని ఏ ఏ వరుస సంఖ్య కలిపితే వస్తుంది? 3 4 5 3 4 5 అనుకున్నాం అనుకోండి. ఎంత అవుతుంది? 7 12 అవుతుంది. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే వస్తుంది. మరి వీటిని మల్టిప్లై చేస్తే 120 వస్తుంది. చూస్తే 4 5 20 20 × 3 60. అంటే ఇది కూడా కాదు, మనకు 120 రావాలి. 14ని 4 + 5 + 6 చేస్తే వస్తుంది. 4 + 6 10 రాదు, దీంట్లో చాయిస్ కూడా లేదు. దీన్ని చూద్దాం. 4 + 5 + 6 10 15 అవుతుంది. మరి మల్టిప్లై చేస్తే 120 వస్తుందా చూద్దాం. 4 5 20 20 × 6 120. సో ఆన్సర్ ఇస్ డి 50. ఇట్లా 2 ఆప్షన్స్ కూడా కొన్ని ఇవ్వాల్సి ఉంటాయి. మనం డైరెక్ట్ x × x + 1 × x + 2 అనుకుని చేసినాం అనుకోండి, లెంత్ అయిపోతుంది, మనకు టైం వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇద్దాం. సమాన వ్యాసార్థము సమాన ఎత్తు కలిగిన గోళం, స్తూపం మరియు శంకువు యొక్క వక్రతల వైశాల్యం నిష్పత్తి ఏంటి? వక్రతల వైశాల్యాల నిష్పత్తి. సో ఇప్పుడు ఇక్కడ మనకు లాజిక్ ఏంటి? వైశాల్యము అంటే అన్నిటి వైశాల్యం వ్యాసార్థాలు సమానం అండ్ ఎత్తులు సమానం. అంటే గోళం ఉంది అండ్ స్తూపం అండ్ శంకు. సో దీని వ్యాసార్థమా, దీని వ్యాసార్థమా, దీని వ్యాసార్థమా? ఎత్తు హెచ్ అనుకుంటారు యాక్చువల్లీ. కాకపోతే అన్ని ఎత్తులు సమానం అన్నాడు కదా. దీని ఎత్తు ఏమవుతుంది? దీనికి ఎత్తు ఉండదు, దీని ఎత్తు వ్యాసం అవుతుంది. కాబట్టి ఇక్కడ హెచ్ ఏమవుతుంది? 2r. దీని ఎత్తు కూడా 2r అవుతుంది. ఇది మనం చూసుకోవాలి. హెచ్ కదా, హెచ్ అనుకోదు. ఇచ్చినటువంటి లాజిక్ ప్రకారం గోళం నుంచి వాటి ఎత్తు వస్తుంది. గోళంలో హైట్ అనేటువంటిది వ్యాసం అవుతుంది. వ్యాసం అంటే 2r కాబట్టి ఇక్కడ h2r, దానికి కూడా h2r అవుతుంది. వక్రతల వైశాల్యం అంటే దీనికి మనకు పై ఆర్ ఎల్ సూత్రం వస్తుంది. ఎల్ కావాలి. ఎల్ అంటే ఏటవాలు ఎత్తు. ఫస్ట్ మనం దీనికి ఏటవాలు ఎత్తు కనుక్కోవాలి. మనకు సూత్రం తెలుసు, √r² + h² అని. r² అంటే r, h అంటే మాత్రం 2r². అప్పుడు ఏమవుతుంది? r² = 4r². ఎంత? √5r². r స్క్వేర్ ఉంది కాబట్టి బయటకు వస్తుంది, అంటే √5r. ఎల్ వాల్యూ √5r వచ్చింది. ఇప్పుడు మనం ఫార్ములాస్ రాద్దాం. ఏంటి? ఫస్ట్ గోళం ఏదన్నా వరుసగా చూసుకోవాలి. ఫస్ట్ గోళం అన్నట్టు గోళంనే రాయాలి. గోళం ప్రకృతి వైశాల్యం 4πr². నెక్స్ట్ స్తూపం 2πrh. నెక్స్ట్ శంకు πrl. సో అన్నిట్లో పై క్యాన్సిల్ అయిపోతుంది ఫస్ట్. నెక్స్ట్ ఆర్స్ కూడా ఇక్కడ ఒక ఆర్ ఉంది, ఇక్కడ 2 ఆర్ ఉన్నాయి. ఒక ఆర్ క్యాన్సిల్, ఇక్కడ ఒక ఆర్, అన్నిట్లో 1 ఆర్ క్యాన్సిల్. మిగిలింది 4r ఈస్ట్ 2h ఉంది. హెచ్ అంటే మనకు తెలుసు, హెచ్ అంటే 2r కాబట్టి 2r ప్రతిక్షేపించాలి. ఇంటూ ఎల్ ఉంది. ఎల్ అంటే కూడా తెలుసు, √5r. సో r క్యాన్సిల్. మిగిలింది 4, 2 2s are 4, √5. సో 4:4:5. సో ఆన్సర్ ఇస్ బి. ఇలా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 20 రాశుల అంకగణిత మధ్యగతం 12.5 గా లెక్కించబడినది. వాటిలో ఒక రాశి 15కు బదులు -15గా ఇవ్వబడింది. అయితే ఆ రాశుల సరైన సగటు ఎంత? యాక్చువల్లీ అన్ని కరెక్ట్. 20 రాశులు అనుకున్నాడు, 12.5 వచ్చింది. కానీ అందులో ఒక రాశి 15 ఇవ్వాలి, దానికి బదులు -15 రాంగ్ ఇచ్చింది. ఇప్పుడు మనం రైట్ చేసి సరైన సగటు కనుక్కోవాలి. దానికి ఫార్ములా ఏంది? సగటు x బార్ =
రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. అంటే సగటు మనకి ఎంత వచ్చింది 12.5. రాశుల మొత్తం అంటే సిగ్మా ఎక్స్ అనుకుందాం. సిగ్మా ఎక్స్ బై రాశుల సంఖ్య వచ్చేసి 20. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది 20 వచ్చేస్తే 12.5 into 20 దట్ ఈస్ ఈక్వల్ సిగ్మా ఎక్స్. అంటే రాశుల మొత్తం సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మల్టిప్లై చేస్తే 250. ఇది తప్పుగా తీసుకున్నాం. మనం ఒకటి తప్పు తీసుకున్నాం అంటున్నాం కదా, అప్పుడు ఏం చేయాలంటే ఈ రాశుల మొత్తానికి సరి అయింది యాడ్ చేయాలి, తప్పుది సబ్స్ట్రాక్ట్ చేయాలి. సరి అయింది కూడాలా, తప్ప ఏదైతే ఉంటుందో తీసేయాలి. తీసేస్తే 250, సరి అయిందేమో 15. సో ప్లస్ 15 తీసేయాలి. ఏం తీసేయాలి, తప్పుది -15. సో మైనస్ మళ్ళీ ఇంకా -15. సో -15 అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది 250 + 15 అండ్ మైనస్ ఇంటి మైనస్ ప్లస్ 15. సో టోటల్ 280 అవుతుంది. సో ఇది కొత్త సిగ్మా ఎక్స్ అంటే కొత్త రాశుల మొత్తం. యాక్చువల్లీ ఈ రాశుల మొత్తానికి ఇప్పుడు మనం సగటు కనుక్కుంటే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. అంటే 280 బై రాశుల సంఖ్య 20. 0 0 క్యాన్సిల్, 2 1s are 2 1s are 4. సో ఆన్సర్ ఇస్ 14. సి. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఒక నిలువు స్తంభం యొక్క ఎత్తు 10 మీటర్స్, దాని నీడ 10√3 మీటర్స్ అయితే వాటి ఊర్ధ్వ కోణం ఎంత అంటుంది. అప్పుడు మనం ఫస్ట్ నిలువు స్తంభం ఇట్లా 10 మీటర్స్, దీని నీడ 10√3 మీటర్స్ ఇట్లా డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకు లంబకోణ త్రిభుజం అవుతుంది. సో లంబకోణ త్రిభుజంలో ఊర్ధ్వ కోణం అంటే ఇక్కడ ఈ కోణం ఎంత అని అడుగుతుంది. ఈ కోణం తెలవాలి అంటే ఈ కోణం పరంగా ఇది ఎదురు భుజం అవుతుంది, ఇదేమో ఆసన భుజం అవుతుంది. కాబట్టి ట్యాన్ తీసుకోవాలి. ట్యాన్ తీటా ఈక్వల్స్ టు ఎదురు భుజము బై ఆసన భుజము క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎంత వస్తుంది 1/√. 1/√3 అంటే ఇక్కడ ట్యాన్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ట్యాన్ లో రాసుకోవాలి. ట్యాన్ లో 1/√3 ఎంత అవుతుంది tan 30. కాబట్టి ట్యాన్ క్యాన్సిల్ అయిపోతే తీటా విలువ 30. అంటే ఊర్ధ్వ కోణం మనకి ఎంత 30 degrees. సో ఆన్సర్ ఇస్ 8. ఫిఫ్త్ వన్ చూద్దాం. sec θ + tan θ = p అయితే sin θ విలువ ఎంత. సో దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. sec θ tan θ లాగానే మనకు సర్వ సమీకరణాలు ఉంటున్నాం. ట్రిగోనోమెట్రిక్ ఇన్ఈక్వాలిటీస్. అందులో సెకండ్ వన్ ఏముంది sec² θ - tan² θ = 1 ఉంటుంది. ఇది a² - b² అంటే a + b * a - b రాసుకోవచ్చు. అప్పుడు sec θ + tan θ sec θ - tan θ = 1. sec θ + tan θ అంటే p కాబట్టి ఇక్కడ p ఉంటుంది. p * something = 1. అప్పుడు p అంటే పోతే బై అవుతుంది. అంటే ఏమవుతుంది మనకు sec θ - tan θ = 1/p అవుతుంది. దీని ఈక్వేషన్ 2. ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ 1 ని 2 ని సాల్వ్ చేస్తాం. అంటే దీనికి ఇది రాసి sec θ + tan θ p దాని కింద sec θ - tan θ = 1/. అప్పుడు సాల్వ్ చేస్తే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇది 2 sec θ, ఇదేమో p + 1/. p + 1/2 అంటే cos ఆఫ్ p తీస్తాం. ఇప్పుడు p × p² + 1. నెక్స్ట్ 2 మల్టిప్లికేషన్ కూడా అటు తీసుకెళ్తే మనకి ఏమవుతుంది sec θ = p² + 1/2p అవుతుంది. sec θ అంటే దీని ఇన్వర్స్ cos θ కాబట్టి 1/cos రాయొచ్చు. 1/cos θ = p² + 1/2. ఇప్పుడు మనకు ఇటు అంటే LHS RHS రెండింటిని రివర్స్ చేస్తే cos θ వాల్యూ వస్తుంది. అప్పుడు cos θ ఏమవుతుంది, ఇది కూడా రివర్స్ అవుతుంది 2p/p² + 1. మనకి ఇప్పుడు cos θ వచ్చేసింది. sin θ రావాలంటే సర్వ సమీకరణం 1 వాడతాం. sin² θ + cos² θ = 1 నుంచి మనకు sin రావాలంటే sin² θ = 1 - cos² θ. అప్పుడు 1 - cos² θ అంటే 2p/p² + 1 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 4p² + p² + 1 హోల్ స్క్వేర్. ఎల్సిఎం తీసుకుంటే p² + 1 హోల్ స్క్వేర్, అది ఇటు వచ్చేస్తే p² + 1 హోల్ స్క్వేర్ - 4p². సో దీన్ని విడదీసి మనం -4p² చేస్తే మనకు ఆటోమేటిక్గా p² - 1 హోల్ స్క్వేర్ వస్తుంది. బై కింద p² + 1 హోల్ స్క్వేర్. ఇదేమో sin² θ ఉంది. ఈ స్క్వేర్ అంటే రూట్ ఉంటుంది కాబట్టి ఈ స్క్వేర్స్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఆటోమేటిక్గా మనకు sin θ ఏమొస్తుంది p² - 1/p² + 1. సో p² - 1/p² + 1 అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. The sixth one 1 - 1/1 + √3 + 1/1 - √3 కి సమాన విలువ ఏది అంటే ఫస్ట్ మనం దీనికి హారాన్ని అక్కడనే చేద్దాం. అప్పుడు ఏమవుతుంది హారాన్ని అక్కడ ఏమంటే 1 + √3 ఉంటే 1 - √3 తోటి లవహారాలను గుణించాలి ఇలా. అప్పుడు లవం ఏమవుతుంది 1 - √3/1
కింద a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, b స్క్వేర్ అంటే రూట్ 3 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3. ఇప్పుడు ఏమవుతుంది 1 మైనస్ రూట్ 3 బై మైనస్ 2 అంటే మైనస్ ఆఫ్ 1 మైనస్ రూట్ 3 బై 2. అదేవిధంగా దీనికి కూడా అనుకుందాం 1 బై 1 ప్లస్ 1 మైనస్ రూట్ 3, దీనికి హారాన్ని అయితే చేస్తే 1 ప్లస్ తీసుకోవాలి ఇలా. అప్పుడు 1 ప్లస్ రూట్ 3 బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే 1 మైనస్ 3, 1 ప్లస్ రూట్ 3 బై మైనస్ 2, అప్పుడు మైనస్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 3 బై 2. ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ దీనికి బదులు ఏమొచ్చింది మైనస్ ఆఫ్ 1 మైనస్ రూట్ 3 బై 2 ప్లస్ మళ్ళీ మైనస్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 3 బై 2. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. దీన్ని ఇండివిజువల్గా రాస్తే 1 బై 2 మైనస్ రూట్ 3 బై, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇందులో ఇండివిజువల్ రాస్తే 1 బై 2 ప్లస్ రూట్ 3 బై, నెక్స్ట్ 1 ప్లస్ 1 బై 2 మైనస్ రూట్ 3 బై 2, ఇక్కడ మైనస్తో దీన్ని విడేస్తే 1 మైనస్ 1 బై 2 మైనస్ రూట్ 3 బై 2 ప్లస్ 1 బై 2 మైనస్ 1 బై 2 క్యాన్సిల్. ఇప్పుడు 1 మైనస్ రూట్ 3 బై 2 మైనస్ రూట్ 3 బై 2 కాబట్టి 2 ఇంటూ మైనస్ రూట్ 3 బై 2 రెండింటికి మైనస్ 2 2 క్యాన్సిల్. సో ఆన్సర్ ఇస్ 1 మైనస్ రూట్ 3. 1 minus root 3. So A is the answer. Under root of 2 plus root 2 plus root 2 plus so on. ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సింపుల్ ఏం లేదు, దీన్ని మనం ఎక్స్ అనుకోవాలి ఫస్ట్. దీన్ని ఎక్స్ అనుకోవాలి డైరెక్ట్. అంటే ఇందులో అన్లిమిటెడ్ ఉంటాయి, ఇన్ఫైనైట్ రూట్లు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, ఒక ఫస్ట్ రూట్ని అలాగే రాసుకుని ఈ మిగిలినటువంటి ఇన్ఫైనైట్ రూట్ని మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ అనుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ మళ్ళీ ఏముంది ఎక్స్ ఇలా తీసుకొని ఇరువైపులా వర్గం చేయాలి స్క్వేరింగ్ ఆన్ కోసం. అప్పుడు ఏమవుతుంది 2 ప్లస్ ఎక్స్, ఇదేమో ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఎందుకు ఇటు స్క్వేర్ వేసి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కదా. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇది అటుపోతే మైనస్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది. సో వర్గ సమీకరణం ఈ క్వాలిటీకి ఈక్వేషన్ మనం రూట్స్ కనుక్కుంటే 2 1 2 మనం ఎట్లా తీసుకోవచ్చు మైనస్ 2x ప్లస్ 1x తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది టేకింగ్ కామన్ ఎక్స్, అప్పుడు ఎక్స్ మైనస్ 2 అండ్ ప్లస్ ఈ రెండిట్లో ఏం కామన్ లేదంటే 1 కామన్ తీసుకోవాలి. అప్పుడు ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0. x minus 2 x minus 2 common, remaining x plus 1 is equal 0. అప్పుడు x minus 2 ని 0 ఈక్వల్ చేస్తాం, x plus 1 ని కూడా ఈక్వల్ చేస్తాం. అప్పుడు x is equals 2 వస్తుంది, x is equals minus 1. x is equals minus 1 అంటే ఇంపాసిబుల్ కాబట్టి ఏం తీసుకోవాలి ఆటోమేటిక్గా x is equals 2 అంటే ఆన్సర్ ఇస్ C. మైనస్ లో మనం రూట్లలో తీసుకోం కాబట్టి 2 వాల్యూ తీసుకోవాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. x cube minus 3x square plus 4x plus k x minus 2 చే ఖచ్చితంగా భాగించబడితే k విలువ ఎంత? ఖచ్చితంగా భాగించబడితే అంటే దీంతో మనం భాగించినప్పుడు దీని శేషం మనకి ఏం రావాలి 0 రావాలి, శేషం 0. అంటే దీంతో భాగిస్తున్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది x minus 2 0 వేస్తాం, అప్పుడు x 2 అంటే x 2 అవుతుంది. ఈ 2 ని ప్రతిక్షేపించి శేషాన్ని 0 కి సమానం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి k వస్తుంది. సో ఇలా ప్రతిక్షేపిద్దాం, దేన్ని x 2 వస్తుంది కాబట్టి 2 ని ప్రతిక్షేపిద్దాం. 2 క్యూబ్ minus 3 into 2 square plus 4 into 2 plus k is equal 0. ఇది మర్చిపోతుంది, ఎందుకంటే నిశ్శేషంగా భాగించబడుతుంది ఖచ్చితంగా భాగించబడుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా 0 తీసుకోవాలి. ఇప్పుడు ఇది 8 minus 2 square అంటే 4 4 3 is 12 plus 4 2 is 8 plus k is equal 0. 8 plus 8 16 minus 12 plus k is equal 0. తీసేస్తే 4 plus k is equal 0. అప్పుడు k is equals to minus 4 అవుతుంది. సో ఆన్సర్ ఇస్ A. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఒక అంక శ్రేణిలోని 7వ పదం 7 రెట్లు, 11వ పదం 11 రెట్లకు సమానం అయితే 18వ పదం ఎంత? సో 7వ పదాన్ని A7 అనుకుంటాం, 11వ పదాన్ని A11 అంటాం. 7వ పదానికి 7 రెట్లు అంటే 7 టైమ్స్, 11వ పదానికి 11 రెట్లు అంటే 11 టైమ్స్. సో ఈక్వల్ అనేటువంటి ఈక్వల్. ఇప్పుడు 7 ఇంటూ A7 అంటే మనం ఏం రాస్తాం A ప్లస్ 6D, 7 కంటే ఒకటి తక్కువ తీసుకుంటాం. నెక్స్ట్ 11 ఇంటూ 11 కంటే ఒకటి తక్కువ అంటే A ప్లస్ 10D. అప్పుడు మల్టిప్లై చేస్తే 7A ప్లస్ 42D ఈక్వల్స్ 11A ప్లస్ 11 ఇంటూ 10 110D. ఇప్పుడు ఇవన్నీ పంపించేద్దాం, పంపిస్తే ఆటోమేటిక్గా 11A మైనస్ 7A అవుతుంది. 11A మైనస్ 7A ప్లస్ 110D మైనస్ 42D ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. సో తీసేస్తే ఎంత 4A ప్లస్ మళ్ళీ తీసేస్తే ఎంత అవుతుంది 68D ఈజ్ ఈక్వల్ 0.
అప్పుడు ఈ రెంట్లనే 4 కామన్ తీయచ్చు. ఏం మిగులుతుంది ప్లస్ ఇక్కడ 4 1s are 4 ఇంకా 2 28 అంటే 7 17 d is equal to 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. సో బ్రింగ్ దట్ సైడ్ అప్పుడు 0/4 అవుతుంది. 0/4 అంటే ఏమవుతుంది 0 అయిపోతుంది. అప్పుడు రిమైనింగ్ ఏముంటుంది a + 17d దట్ ఈస్ ఈక్వల్ 0. a + 17d అంటే 17d అంటే 18వ పదం. సో దిస్ ఈస్ a18 వాల్యూ ఆటోమేటిక్గా మనకి ఏమొచ్చింది 0. సో ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఏ సబ్సెట్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అన్నాడు. సో ఇట్లాంటిది ఒక్కోసారి ఇంటర్సెక్షన్ అనేది ఒకసారి యూనియన్ అవుతాడు. ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఏ సబ్సెట్ బి అంటే ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి. బి కి ఏ ఉపసమితి, బి యొక్క ఉపసమితి అంటే ఇందులో తక్కువ ఉంటాయి, ఇందులో ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఇందులో ఉన్నాయి అనుకోండి, ఇందులో 1 2 3 ఉంటాయి, ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా ఉంటాయి 4 5 అట్లా అనమాట. అంటే ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉంటుంది, మళ్ళీ ఇందులో ఎక్స్ట్రా ఉంటుంది. అటువంటిప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే ఏమవుతుంది చిన్నది వస్తుంది, అంటే ఏ వస్తుంది అన్నమాట. ఒకవేళ యూనియన్ చేస్తే ఏమొస్తుంది పెద్దది వస్తుంది బి. అలా గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్సర్ ఇక్కడ ఏ అన్నమాట. 11 54 కర్ణములు గల ఒక బహుభుజిలోని మొత్తం భుజాల సంఖ్య ఎంత. సో మీకు ఒక ఫార్ములా చెప్తాను చూడండి. బహుభుజిలోని కర్ణాల సంఖ్య సూత్రం, కర్ణాల సంఖ్య n × n-3/2. ఏనంటే ఏంటంటే భుజాల సంఖ్య. ఎన్ని భుజాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక చతుర్భుజం తీసుకున్నాం. ఎన్ని ఉంటాయి 1 2 3 4. దేని విలువ 4 తీసుకుంటాం. 4 తీసుకుంటే ఏమవుతుంది అప్పుడు 4 × 4 - 3 అంటే 1/2. 2 1s are 2 2s ఎంత వస్తుంది 2. చూడండి రెండే గీయచ్చు. అలా అంటే భుజాల సంఖ్యను బట్టి మనం కర్ణాల సంఖ్య లెక్క పెట్టచ్చు. ఇక్కడ ఏం చేసిండు రివర్స్ గా కర్ణాల సంఖ్యనే ఇచ్చిండు, భుజాల సంఖ్య ఎంత మనకు రివర్స్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సూత్రంని రాసుకొని ఆప్షన్ త్రూ వెళ్ళాలి. ఎలిమినేషన్ మెథడ్లో వెళ్ళాలి. 27 ఉంది, భుజాల సంఖ్య మనం 27 తీసుకుంటే కర్ణాలు 27 వస్తాయి. చెక్ చేసుకోవాలి. చెక్ చేస్తే 27 ఏంటంటే 27 × 27 - 3. 27 - 3 అంటే 24/2. 2 1s are 2 1s are 2 2s are 27 12 27 10లనే 270 అవుతుంది. 27 12 అంటే చూడండి 300 ప్లస్ అవుతాయి. కానీ మనకి ఎంత రావాలా 54 ఉండాలి. సో దీని ఛాన్స్ ఇది చాలా ఎక్కువగా ఉంది. ఇదైతే ఇంకెక్కువ ఉన్నది. ఇది దీంతో చేస్తేనైతే ఇంకా 100 1000 వెళ్తుంది. ఇది కూడా ఎక్కువ ఉంది 27. సో ఈ అన్నిటికీ ఛాన్స్ లేదు. ఉంటే కనుక దీనికి ఉండాలి. సో దీన్ని చెక్ చేద్దాం ఒకసారి. 12 × 12 - 3 అంటే 9/2. 2 1s are 2 6s are 9 × 9 6 50. చూసినా వచ్చింది ఇలా అనమాట. అంటే ఒక్కోసారి ఇట్లా కూడా చెక్ చేసుకోవాలి. ఫార్ములా మాత్రం n × n-3/2. ఇది కర్ణాల సంఖ్య. ఏంటంటే భుజాల సంఖ్యను ప్రతిక్షేపిస్తే మన కర్ణాల సంఖ్య సూత్రం. సో ఆన్సర్ మనకు డి. నెక్స్ట్ 12th క్వశ్చన్. x² - 4/x² 3 అయిన x విలువ ఎంత. ఇది కూడా మనం సబ్స్టిట్యూటింగ్ మెథడ్లోనే చూసుకోవచ్చు, అంటే ప్రతిక్షేపణ పద్ధతిలోనే చూసుకుంటూ పోవచ్చు. ఇందులో ప్రతిక్షేపించుకుంటే చూసుకుంటే LHS RHS ఈక్వల్ అయినాయా అయితే రైట్, లేకపోతే రా. సో ఈ +or -1 1² అంటే +or -1² అంటే స్క్వేర్ ఉన్నప్పుడు ప్లస్ అయినా ప్లస్ అవుతుంది, మైనస్ కూడా ప్లస్ అవుతుంది. అంటే 1² అంటే 1 - 4 మళ్ళీ ఇక్కడ 1² అంటే 1 అంటే 1 - 4 1 - 4 అంటే -3 వస్తుంది. మనకి ఏం రావాలా 3 రావాలి. సో ఇది కాదు ఇలా. నెక్స్ట్ బి, ఇది చూద్దాం. 3² అంటే 9. ఇలా 4/9 అవుతుంది. 4/9 అంటే అసలు క్యాన్సిలేషన్ కాదు. అప్పుడు కరెక్ట్గా మనకు పూర్ణ సంఖ్య ఎట్లా వస్తుంది ఫ్రాక్షన్ వస్తుంది. కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ కొంచెం లాజికల్గా ఆలోచించండి. 2 ఉంది, 2² అంటే 4 - 4 మళ్ళీ x² అంటే 2² అంటే 4 4 1s are 4 1s are క్యాన్సిల్. 4 - 1 అంటే 3 వస్తుంది. ఇది 3 RHS కూడా 3. సో ఆన్సర్ ఏమవుతుంది సి అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే మరి +or - ఉంది కదా, +or - అంటే ఏం లేదు స్క్వేర్ ఉంది కదా, +or - 2² అనుకోండి. +2ని 2 సార్లు గుణించిన 4 అవుతుంది, -2ని 2 సార్లు గుణించిన మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది +4 అవుతుంది. అట్లా అనమాట. అందుకోసం నేను ఇక్కడ +or - వాల్యూ ఇవ్వట్లేదు, ఎందుకంటే స్క్వేర్స్ క్యూబ్స్ ఉంటే +or - ఇవ్వచ్చు వాల్యూ. స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి +or - రెండు కూడా ప్లస్ అయిపోతుంది. అందుకని డైరెక్ట్ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్న ఆన్సర్ మనకి ఏమొస్తుంది +or - 2. సో సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 13th వన్. మొదటి 50 సహజ సంఖ్యలలో యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడిన సంఖ్య 3 యొక్క గుణిజమగుటకు సంభావ్యత ఎంత. ప్రాబ్లం. సో ఫస్ట్ 50 సంఖ్యలు తీసుకున్నాం. అంటే మనకు సంభావ్యత సూత్రం ఏంటిది P of E = N of E/N of S. అంటే అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య.
సో అనుకూల పరివసనాలు ఏంటో మొత్తం పరివసనాలు చూద్దాం. మొత్తం పరివసనాలు అంటే 1 నుంచి 50 వరకు అన్నారు కాబట్టి హారం ఖచ్చితంగా 50 వస్తుంది లవంలో. మరి అనుకూల పరివసనాలు లేదు. క్వశ్చన్ ఏమి ఇచ్చింది? 3 యొక్క గుణిజాలు. 3 యొక్క గుణిజాలు అంటే 3 టేబుల్ 3, 6, 9 ఇవి ఇట్లాంటి మనం 30 వరకు 3 10 30 కాబట్టి 10 ఉంటాయి. తర్వాత 10 తర్వాత 33, 36, 39, 42, 45 అండ్ 48 6 ఉంటాయి. 6 ప్లస్ 30 వరకు 10 16 అవుతుంది. సో 16/50 అవుతుంది. 16/50 క్యాన్సిల్ చేస్తే 2 8s and 2 25s. సో ఆన్సర్ ఇస్ 8/25. 8/25 అంటే B ఇస్ ఆన్సర్. అలా నెక్స్ట్ 14th. ఈ 14th లో ఏమవుతుంది అంటే ఈ బిందువులు సరేఖీయాలు అయితే P విలువ ఎంత అంటే సరేఖీయాలు అంటే మన త్రిభుజ వైశాల్యం 0 కావాలి. ఎందుకంటే సరేఖీయాలు అంటే 3 కూడా ఒకే రేఖ మీద ఉండేటువంటి బిందువులు. సో వీటితో త్రిభుజాన్ని ఏర్పరచలేము కాబట్టి వాటి యొక్క త్రిభుజ వైశాల్యం 0 తీసుకుంటాం. అట్లా 0 తీసుకొని చేస్తే మనకి ఏమవుతుంది అంటే P వాల్యూ -3 వస్తుంది. కానీ ఆన్సర్లలో అది లేదు కాబట్టి ఇది కొంచెం డౌట్ఫుల్ క్వశ్చన్. ఇది ఒకటి. వృత్తాల కేంద్రాల మధ్య దూరం d, వాటి వ్యాసార్థాలు r1 r2 అయితే వాటి తిరిగే ఉమ్మడి స్పర్శరేఖ పొడవు ఎంత? ఇది డైరెక్ట్ ఫార్ములా మనకి. ఇది b √d² - r1 + r2 హోల్ స్క్వేర్ అంటే ఇలా ఉంటాయి కదా. ఇలా తీసుకున్నప్పుడు ఇట్లా వృత్తాలు తీసుకున్నప్పుడు ఈ ఫార్ములా వస్తుంది. సో ఆన్సర్ b ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 60. cos 1 degree into cos 2 degrees into cos 3 degrees into cos 4 degrees so on cos 1 degrees. ఇట్లాంటిది మన TSWRS లో కూడా ఇచ్చింది. సైన్లలో ఇప్పుడు కాస్లలో ఇచ్చింది. ఏం లేదు లాజిక్. ఇవన్నీ గుణించుకుంటే ఇలా మధ్యలో ఏమొస్తుంది? cos 90 వస్తుంది కదా. cos 90 వాల్యూ 0 కదా. మరి 0 తోటి ఏం గుణించినప్పుడు ఏమవుతుంది? ఫైనల్ ఆన్సర్ 0. సో ఆన్సర్ ఇస్ సి. అట్లా అన్నమాట. నెక్స్ట్ 17. ఆల్ఫా కామా బీటాలు ఈ సమీకరణం మనకి మూలాలు అయితే 1 + ఆల్ఫా × 1 + బీటా విలువ ఎంత? సో ఈ సమీకరణంలో ఒకసారి తీసుకుందాం. x² - p × x px minus p into 1 p minus c is equal 0 అంటే x² + ax + ax² + bx + c is equal 0 రూపంలో ఉంది. అప్పుడు మనం దీని మూలాల మొత్తం కనుక్కున్నాం అనుకోండి. మూలాల మొత్తం -b/a కదా ఫార్ములా. -b/a అంటే -b అంటే -b/a అంటే a అంటే ఏమిటి? మళ్ళీ x² కొడతాం 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ p వచ్చింది. నెక్స్ట్ మూలాల లబ్ధం అంటే c/a. c అంటే ఇక్కడ -p - c/a అంటే 1. సో -p - c. ఇప్పుడు మనం ఇది తీసుకుందాం. 1 + ఆల్ఫా × 1 + బీటా. 1 + ఆల్ఫా అంటే మనం 1 + బీటా మనం తీసుకొని గుణిద్దాం. 1 తో దీని టేబుల్ని గుణిస్తే అంటే ఈ బ్రాకెట్ని గుణిస్తే 1 × 1 1 + 1 × బీటా బీటా ప్లస్ ఆల్ఫాతో కూడా ఆల్ఫా × 1 ఆల్ఫా ప్లస్ ఆల్ఫా × బీటా ఆల్ఫా బీటా. ఇప్పుడు 1 ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా అన్న ఆల్ఫా ప్లస్ బీటా అన్న సేమ్ కాబట్టి మనకి ఏమొచ్చింది? p వచ్చింది. ప్లస్ ఆల్ఫా బీటా అంటే -p - c వచ్చింది. ఇప్పుడు ప్లస్ ఇక్కడ ఏముంది? +p ప్లస్ -p క్యాన్సిల్. అప్పుడు 1 - c ఇస్ ద రైట్ ఆన్సర్. సో 1 - c అంటే d ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18th వన్. 18th వన్లో ABC ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణం C వద్ద కలదు. C నుండి పైకి గీయబడిన లంబపాదం పొడవు p అయితే AB = c, BC = c అండ్ CA = b అయితే ఏంటి? సో ఇప్పుడు మనం లంబకోణ త్రిభుజం తీసుకోవాలి. ఫస్ట్ C దగ్గర లంబకోణం ఉందంటే ఇక్కడ C తీసుకోవాలి. ఇక్కడ A B C. ఇప్పుడు ఏమేమి ఇచ్చిండు? ఇక్కడ నుంచి ఒక లంబం గీయాలి. దీన్ని CD అనుకుందాం. దీని పొడవు p అంట. నెక్స్ట్ ఏమి ఇచ్చింది? ఇంకా AB అంటే ఇది మొత్తం డిస్టెన్స్ వచ్చేసి c. BCA CAB ఇట్లా మొత్తం అన్ని తీసుకున్న తర్వాత చూడండి ఇట్లా ఇచ్చినప్పుడు దీన్ని వైశాల్యం తీసుకున్నాం. త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటి? 1/2 × భూమి × ఎత్తు. సో నేను ఏం చేస్తున్నా? ఫస్ట్ ఒకసారి త్రిభుజ వైశాల్యం ఇట్లా తీసుకున్నాం. దీన్ని భూమిగా దీన్ని ఎత్తుగా తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? 1/2 భూమి అంటే b అవుతుంది, ఎత్తు అంటే a అవుతుంది. 1/2 b × a అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఇట్లా తీసుకున్నాం. ఇది భూమి, ఇది ఎత్తుగా తీసుకున్నాం. ఎందుకంటే ఇది లంబకోణం కదా కాబట్టి ఇది ఎత్తుగా తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? 1/2 భూమి అంటే ఏమవుతుంది? BA అంటే C, ఎత్తు ఏమవుతుంది? P అవుతుంది. సో ఇది ఇట్లా తీసుకున్నా రెండు త్రిభుజ వైశాల్యం ఒకటే త్రిభుజమే కాబట్టి ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయవచ్చు. చేస్తే ఏమవుతుంది? 1/2 × BA = 1/2 × CP. 1/2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు P గుణిస్తుంది కదా, పంపించేసేయండి. అప్పుడు
బి అని ఏబి రాసుకోవచ్చు, ఏబి బై పి ఈజ్ ఈక్వల్స్ టు సి. సో ఆన్సర్ ఇస్ ఏ. సి ఈజ్ ఈక్వల్స్ ఏబి బై పి. నెక్స్ట్ 19th one. 19th క్వశ్చన్. a plus b plus c is equal 0 అయితే a plus b into b plus c into c plus a విలువ ఎంత? అప్పుడు ఏం చేయాలి అంటే a plus b plus c తీసుకొని ఇలాగేసి మనకు b plus c వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? ఈ ప్లస్ ఏ పంపిస్తే మైనస్. ఒకవేళ c plus a వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? c plus a మైనస్ b. ఇప్పుడు దాన్ని తీసుకుందాం. a plus b into b plus c into c plus a. ఇప్పుడు ఏ ప్లస్ బిని ఏమనట్లేదు, అంతే వస్తుంది చూడండి. బి ప్లస్ సి మాత్రం మైనస్ ఏ రాయొచ్చు, అండ్ సి ప్లస్ ఏ మైనస్ బి రాయొచ్చు. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఏ ఇంటూ బి ఏ ఇంటూ ఏ ప్లస్ బి. సో ఆన్సర్ ఇస్ ఏ. ఇట్లా ఏ ప్లస్ బి ఉంది కాబట్టి దీన్ని ఒకవేళ మన దేన్ని కూడా మైనస్ సి అని రాసుకోవచ్చు, రాస్తే వాళ్ళ ఆన్సర్ రాదు. అందుకోసమే ఇది ఇలాగే ఉంచుకొని రెండింటిని మార్చుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఏ. లాస్ట్ క్వశ్చన్ 20. ఒక పాల కేంద్రంలో 40 ఆవులు 40 బస్తాల దానాను 40 రోజులు తింటే, 40 ఆవులు 40 బస్తాల దానాను 40 రోజులు తింటే ఒక ఆవు ఒక బస్తా దానాన్ని ఎన్ని రోజులు తింటుంది? ఇది అనులోమన విలోమన పాత్ర లెక్కలతో చేయొచ్చు, కానీ ఫస్ట్ లాజికల్గా ఆలోచిస్తుంది సార్. చూడండి, 40 ఆవులు 40 బస్తాలు 40 రోజులు అంటే 40 బస్తాలు 40 రోజులు అంటే ఒక్కొక్క రోజు 40 ఆవులు ఒకటే బస్తా తింటుంది. అట్లా అయితే 40 రోజులకు 40 బస్తాలు అవుతుంది. 40 ఆవులు కలిసి ఒక్క బస్తా తింటుంది. అటువంటి ఒకటి ఆవు ఒక్కరోజు ఒక బస్తా తింటుంది కాబట్టి ఇది కానే కదా. 40 ఆవులు ఒక బస్తా తింటుంది 40 రోజులు అంటే ఒకసారి లాజిక్ ఆలోచిస్తే ఏమవుతున్నాయి? ఒక్కొక్క ఆవు 40 రోజుల పాటు ఒక్క బస్తా తింటుంది. 40 రోజుల పాటు ఒక్క బస్తా తింటుంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఒక్క ఆవు ఒక్క బస్తా దానాన్ని ఎన్ని రోజులలో తింటుంది అంటే ఆన్సర్ 40 రోజులలో తింటుంది. అలా. సో ఇవి 20 క్వశ్చన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.